ఈమె పేరు ప్రిన్సెస్ మాకో. అవునా? చూడ్డానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఈమె ఒక యువరాణి, కానీ ఒక సాధారణ అబ్బాయిని ప్రేమించింది. అతని పేరే కీకుమరు. ఈమె తల్లిదండ్రులు అయితే నువ్వు ఒక రాణివి, ఒక రాజునే పెళ్లి చేసుకోవాలని అన్నారు. కానీ ఈమె మాత్రం తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. రూల్ ఏంటంటే, ఒకవేళ ఈమె ఒక సాధారణ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన రాజ్యాన్ని కోల్పోతుంది. అంటే ప్రిన్సెస్ అయిన ఈమె ఒక నార్మల్ పర్సన్ గా మారిపోతుంది. అయినా సరే ఈమె ఏం ఆలోచించలేదు. తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది. తన రాజ్యాన్ని కూడా దీనికోసం వదులుకుంది. సుబ్బారావు గారు ఇందాక ఏదో అన్నారు ఈమెను చూడగానే. అంటే చాలా బాగుంది అని అన్నా. ఈమె చూడడానికే కాదు, క్యారెక్టర్లు కూడా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ మోడర్న్ డేస్ లో కూడా ట్రూ లవ్ ఇంకా ఉందని నమ్మకం వచ్చేలా చేసింది. ట్రూ లవ్ సంగతి తర్వాత నీ ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఎగ్జామేనా? కనీసం లవ్ గురించి ఆలోచించనివ్వరా? లవ్ కంటే ఎగ్జామే చాలా ఇంపార్టెంట్. సరే, మన వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి, వెళ్ళిపోదాం. రాజు రాణి అనే పేరు డబ్బుని బట్టి, హోదాను బట్టి, స్టేటస్ ని బట్టే రావు, క్యారెక్టర్ ని బట్టే వస్తుంది.